హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి శ్రేయ. సో ఇది మన ఛానల్లో ఫస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో. ఈ వీడియోలో నేను నా వీసా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ మంత్ జూన్లో జూలైలో చాలా మందికి ఇంటర్వ్యూస్ ఉన్నాయి కదా. సో ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ మన ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎన్నో హర్డిల్స్ ఫేస్ చేస్తాము. మనం అనుకున్న కాలేజ్లో అడ్మిషన్ వస్తుందా రాదా, లోన్ వస్తుందా రాదా, అన్ని ప్రాపర్గా అవుతున్నాయా కావట్లేవా అని ఎంతో టెన్షన్తో ఉంటాము. అంతా అయిపోయిన తర్వాత ద మెయిన్ టెన్షన్ వస్తుంది, అదే వీసా ఇంటర్వ్యూ. సో నా వీసా ఇంటర్వ్యూ అయితే జూన్ 12th రోజు మార్నింగ్ 8:45కి ఉండే. మేము మార్నింగే లేచి 4 o'clock అంతా రెడీ అయిపోయి 7:30 వరకు అక్కడికి రీచ్ అయిపోయాము. రీచ్ అయిన తర్వాత అక్కడ చూస్తే చాలా మంది, చాలా క్రౌడ్, చాలా పీపుల్, చాలా పోలీసులు, అంతా అంతా హంగామా హంగామా ఉంటుంది అక్కడ. సో ఫస్ట్ అక్కడ నిలబడిన తర్వాత మనల్ని అంతా రోడ్ అవతలే నిలబెడతారు. అక్కడ వాళ్ళు అనౌన్స్ చేస్తారు అనమాట, 8 o'clock, 8 o'clock, 8:15, 8:30 అట్లా. ఫస్ట్ 8 o'clock అని పెట్టి అక్కడ బోర్డు పెట్టగానే 8 o'clock స్లాట్ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి లైన్ లో నించుంటారు. అలా నా టర్న్ 8:45 బోర్డు పెట్టగానే నేను వెళ్ళి నించున్నాను. ఫస్ట్ మనం అక్కడ మన పాస్పోర్ట్, DS-160 అండ్ అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ 3 పట్టుకొని అక్కడ నిలబడాలి. ఫస్ట్ అక్కడ ఒక చెకింగ్ జరుగుతుంది, అంటే ఇంటర్వ్యూ ఈ రోజా కాదా, మన DS-160 మీద బయోమెట్రిక్ స్టాంప్ ఉందా లేదా, అదంతా చూసి లోపలికి అలౌ చేస్తారు. కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పాస్పోర్ట్ వెనుక స్టిక్కర్ స్కాన్ చేసి మనకు అక్కడ ఒకటి హైలైట్ చేస్తారనమాట. తర్వాత మళ్ళీ ఇంకొక లైన్ లో నిలబడాలి. నిలబడంగా తర్వాత వాళ్ళు మన పాస్పోర్ట్ ఉన్న ఫేస్ మనదా కాదా అని జస్ట్ ఒక చిన్న వెరిఫికేషన్ టైప్ లో చేసి ఇంకా మెల్లమెల్లగా ఆ డోర్ ఓపెన్ చేసి ఒక 15 to 10 పీపుల్ అట్లా లోపలికి పంపిస్తూ ఉంటారు. అట్లా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ట్రేస్ ఉంటాయి. ఆ ట్రేస్ లో మన డాక్యుమెంట్స్ అన్ని ప్లేస్ చేసి వాళ్ళకి ఇస్తే ఆ డాక్యుమెంట్స్ అదంతా చెక్కింగ్కి వెళ్తాయి. నెక్స్ట్ మనల్ని కూడా చెక్కింగ్ దాంట్లోంచి నడవమంటారు, చెక్కింగ్ చేస్తారు. తర్వాత మళ్ళీ అక్కడ ట్రే పెట్టేసి మన ఫైల్ మనం తీసుకొని ఇంకా మెయిన్ లైన్ లోకి ఎంటర్ అయిపోవాలి. లైన్ లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత పెద్ద క్యూ ఉంటది. అంటే మన ముందు 8:15, 8:30 వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళు ఇంటర్వ్యూస్ అయిపోయిన వాళ్ళు వస్తూ ఉంటారు. కానీ ఇంకా ముందు చాలా మంది క్యూలో అయితే నిలబడతారు. మనం మన క్యూలో నిలబడాలి. ఇంకా అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలైన టెన్షన్. ఏం అడుగుతారు ఏంటి, ఎట్లా ఎట్లా రెస్పాండ్ అవ్వాలి, అదంతా మనం ప్రిపేర్ అయినంతా ఉంటుంది మైండ్ లో, బట్ స్టిల్ టెన్షన్ అనేది ఉంటది కదా. అండ్ అక్కడ లైన్ లో నిలబడ్డప్పుడే కొంతమంది ఇంటర్వ్యూ అయిపోయిన వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు కొంతమంది హ్యాపీ ఫేసెస్ వేసుకొని, కొంతమంది డల్ ఫేసెస్ వేసుకొని వస్తూ ఉంటారు. కానీ ఎంతైనా ఇంకా మన చేతుల్లో ఇంకా టైం ఉంది కదా అన్న కాన్ఫిడెన్స్ తోని మనం ముందుకు వెళ్ళిపోవాలి. సో ఇంకా ఆ రోడ్ అనేది ఉంటుంది కనెక్టింగ్ చిన్న బిల్డింగ్ కి పెద్ద బిల్డింగ్ కి. ఆ రోడ్ లో నడుచుకుంటూ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ డోర్ వేసేసి ఒక 15 పీపుల్ని, 20 పీపుల్, 25 పీపుల్ అట్లా అలౌ చేస్తూ ఉంటారు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక పెద్ద లైన్ ఉంటుంది. ఆ లైన్ లో నిలబడి మూవ్ అవుతూ ఉండాలి. అప్పుడు మన చేతిలో DS-160 ఇంకా అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ అవి ఉంటాయి కదా, అవి లోపల పెట్టేసుకొని ఇంకా అవసరం లేదు, I-20 సెవిస్ రిసిప్ట్, పాస్పోర్ట్ ఈ 3 పట్టుకొని నిలబడండి అని చెప్తారు F1 స్టూడెంట్స్ కి. B1, B2 వాళ్ళకి, H1 కి, మిగతా వీసా టైప్స్ వాళ్ళకి వాళ్ళ డాక్యుమెంట్స్ ఏవో చెప్తారు. స్టూడెంట్స్ కి అయితే I-20 సెవిస్ రిసిప్ట్, పాస్పోర్ట్ ఈ 3 పట్టుకొని నించోమంటారు. ఇంకా లైన్ మూవ్ అవుతా ఉంటది. ఇంకా ఒక్కొక్క 3 పీపుల్ ఒక్కొక్క కౌంటర్ లో అలాట్ చేస్తూ ఉంటారు అనమాట. అక్కడ కౌంటర్ చూస్తే అయితే అప్పుడు చాలా భయం వేస్తుంది. బట్ ఓకే, ఇంకా మనకు వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ తో మనం వెళ్ళాలి కదా. తర్వాత ఇంకా లైన్ మూవ్ అవుతా ఉంటది. ఇంకా మనం ముందుకు రాగానే మన ముందు ఉన్న వాళ్ళతో కలిపి, మన వెనక ఉన్న వాళ్ళతో కలిపి 3 పీపుల్ని ఏ కౌంటర్ దగ్గర ఖాళీ ఉండమంటే ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళమంటారు. సో నన్నైతే ఇంకా లాస్ట్ కౌంటర్ కి వెళ్ళి నించోమన్నారు. అక్కడ ఖాళీగా ఉంది. లాస్ట్ కౌంటర్ అంటే ఆ రోజు 41 కౌంటరే లాస్ట్ కౌంటర్. తర్వాత అవన్నీ క్లోజ్ ఉన్నాయి. ముందు 1 to 10, 1 to 15 నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ అవి కూడా క్లోజ్డ్ ఉండే. ఇంకా మిడిల్ లో అన్ని ఓపెన్ ఉన్నాయి. ఇంకా నేను ఎటు దిక్కులు చూడకుండా బయట వేరే కౌంటర్స్ లో ఆఫీసర్స్ ని కూడా చూడకుండా స్ట్రైట్ గా పోయి 41 లో నించున్నా. నా ముందు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ముందు ఇంకొక అమ్మాయి ఇంటర్వ్యూ తీసుకునే దగ్గర ఉంది. ఇంకా ఆఫీసర్ ని చూసిన ఒక లేడీ, తన 30s లో ఉండుండొచ్చు. ఓకే, మంచి స్మైలింగ్ ఫేస్ తో మంచి గ్రీట్ చేస్తుంది, మనకు మంచిగా రెస్పాండ్ అవుతుంది. ఓకే, అప్పుడు ఒక 70% హోప్ అప్పుడే వచ్చేసింది. ఓకే, అప్రూవ్ అవుతుందిలే అనుకున్నా. ఇంకా H1 ఆమెని అప్రూవ్ చేసేసింది. ఇంకా నా ముందున్న ఆమె వెళ్ళి తన గ్రాడ్యుయేషన్ ఇయరే అయిపోయింది అనుకుంటా, ప్రాజెక్ట్ గురించి ఒక క్వశ్చన్ అడిగింది. ప్రాజెక్ట్ గురించి చెప్తుంటే తను అంతా బాగా ప్రిపేర్డ్ అయ్యి మెమరైజ్ చేసుకున్నట్టు అనిపించి, అట్లా కాదు క్యాజువల్ గా చెప్పు, రోబోట్వి కాదు నువ్వు అన్నట్టు
చెప్పింది కానీ అంత స్మైలింగ్ ఫేస్ తో ఓకే అట్లనే చెప్పింది. ఇంకా తను కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇంకా యువర్ వీసా ఇస్ అప్రూవ్డ్ అనింది. వెళ్ళిపోయింది. వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోయింది. తర్వాత ఇంకా నేను ముందుకు వెళ్ళిపోయిన ఫుల్ కాన్ఫిడెన్స్ తోని ఇట్లా వెళ్ళిపోయి మంచి స్మైలింగ్ ఫేస్ తో గుడ్ మార్నింగ్ మ్యామ్, హౌ ఆర్ యూ డూయింగ్ అన్న. ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ అనింది. ఇంకా ప్లీజ్ పాస్ యువర్ డాక్యుమెంట్స్ అంటే నా చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ I-20, ఇంకా సెవిస్ ఫీ, ఇంకా పాస్పోర్ట్ 3 ఇచ్చేసిన తర్వాత ఏదో టైప్ చేసుకుంటుంది. మన DS-160 వెరిఫై చేస్తుంది అనుకుంటా. సో ఏ యూనివర్సిటీ అంటే యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్ అని చెప్పేసిన. ఎప్పుడు అయిపోయింది నీ గ్రాడ్యుయేషన్ అని అంటే 2021 అంటే, సో అప్పటి నుంచి వర్క్ చేస్తున్నావా అని అడిగింది. అవును, ఈ సో అండ్ సో కంపెనీలో వర్క్ చేస్తున్నా 2.8 years నుంచి అని చెప్పేసిన. తర్వాత వాట్ డూ యూ లైక్ ఇన్ యువర్ జాబ్ అని అడిగింది. మీ జాబ్ లో మీకు ఏమి ఇష్టం అని అడిగింది అనమాట. అది కూడా మోర్ ఆఫ్ కన్వర్జేషన్ టైప్ లో, ఒక క్వశ్చన్ అడుగుతుంది ఆన్సర్ చెప్పాలి అలా కాకుండా కన్వర్జేషన్ టైప్ లో నార్మల్ గా అడిగింది. ఇంకా నేను కూడా నాకు కొలీగ్స్ చాలా హెల్ప్ చేస్తారు, ఇంకా ఆఫీస్ ఎన్విరాన్మెంట్ బాగుంటది, అది ఇదని ఏవో కొన్ని పాయింట్స్ చెప్తా ఉన్నా. ప్లీజ్ ప్లేస్ యువర్ రైట్ హ్యాండ్ ఫింగర్స్ ఆన్ ద స్కానర్, యువర్ వీసా ఇస్ అప్రూవ్డ్, హ్యావ్ ఎ నైస్ డే అనింది. నా ఫేస్ లో పెద్ద స్మైల్. థ్యాంక్ యూ ఆఫీసర్, యూ మేడ్ మై డే అని చెప్పి ఫాస్ట్ ఇంకా వచ్చేసిన. సో ఇక వీసా అప్రూవ్ అనగానే ఫాస్ట్ గా బయటకు వచ్చేసిన. రాగానే ఇంకా మా మమ్మీ డాడీ మా చెల్లి అందరు బయట వెయిట్ చేస్తున్నారు, చూస్తున్నారు. ఇంకా వేరే వాళ్ళు వచ్చే వాళ్ళని వాళ్ళు హ్యాపీ ఫేసెస్ తో వస్తున్నారా, ఏడుస్తున్నారు, కొంతమంది అయితే ఏడుస్తున్నారంట. ఇంకా వీళ్ళు టెన్షన్ ఫీల్ అయినారు నాకేమవుతుందో అని. ఇంకా రాగానే అప్రూవ్డ్ అని చెప్పగానే చాలా హ్యాపీ ఫీల్ అయినరు. ఇంకా అలా మళ్ళీ రిటర్న్ లో ఇంటికి వచ్చేసిన. ఇలా అయింది నా ఇంటర్వ్యూ. మనం ఎన్నో క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతాం, ఎన్నో మార్క్స్ తీసుకుంటాం, అవన్నీ డెఫినెట్ గా మనకు హెల్ప్ అవుతాయి. ఎందుకంటే ఎవరు ఏ క్వశ్చన్ అడుగుతారో మనం ప్రెడిక్ట్ చేయలేం. మనం మన యూనివర్సిటీ గురించి, మన అకాడమిక్స్ గురించి, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, అండ్ మన ఫండింగ్ గురించి, మెయిన్ గా ఈ 4 పాయింట్స్ గురించి ఎక్కువ అంత తెలుసుకొని ఉండాలి. మెయిన్ గా యూనివర్సిటీ గురించి తెలుసుకొని ఉండాలి. అండ్ నెక్స్ట్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే వాళ్ళ జాబ్ రోల్స్, రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళ జాబ్ లో లైక్స్ డిస్లైక్స్ అవంతా తెలుసుకొని ఉండాలి. సో నేను ఇచ్చే టిప్ ఏంటంటే, మనం ఎన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అయినా, ఎంత చేసినా, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పి రిజెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు రోబోట్ లాగా మెటీరియలిస్టిక్ గా ఆన్సర్స్ మెమరైజ్ చేసుకున్నట్టు చెప్తే ఎవరికైనా అది ఫేక్ అనిపిస్తుంది కదా. సో మీరు ఎంత మంచి ప్రిపేర్ అయినా, మీరు మార్క్స్ ఇచ్చేటప్పుడు మీరు రియల్ గా ఆఫీసర్ తో మాక్ ఇస్తున్నాం, మీ ఫ్రెండ్ మీ బ్రదర్ సిస్టర్ ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేటప్పుడు రియల్ గా ఆఫీసర్ తోనే మాక్ ఇస్తున్నాం అన్నట్టు ఫేస్ లో ఒక స్మైల్ మెయింటైన్ చేసి, మన ఆన్సర్స్ మెమరైజ్ చేసుకోకుండా జస్ట్ తెలుగులో అయితే మనం ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అది ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి అంతే. ఏదో పెద్ద వర్డ్స్ యూజ్ చేసి ఒక టెక్స్ట్ బుక్ పారాగ్రాఫ్ లాగా ఫ్రేమ్ చేయాలని అయితే ట్రై చేయొద్దు. అది టిప్ నెంబర్ 1. అండ్ మనం ఏ ఆన్సర్ చెప్తున్నా ఆఫీసర్స్ కళ్ళల్లోకి చూసుకుంటూ స్మైల్ ఇచ్చుకుంటూ, నేనేం తప్పు చేయట్లే, నా ఆన్సర్ జెన్యూన్ ఉంది అన్న ఫుల్ కాన్ఫిడెన్స్ తో చెప్పాలి. ఆ కాన్ఫిడెన్స్ కనుక వాళ్ళు మీ దాంట్లో అబ్జర్వ్ చేస్తే వాళ్ళు అప్రూవ్ చేసే ఛాన్సెస్ 99% ఉంటాయి. మన ఆన్సర్స్ కంటే ఎక్కువ మన కాన్ఫిడెన్స్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనం వెళ్తే అయితే డెఫినెట్ గా వీసా అప్రూవ్ అయిపోతుంది. లక్ అంటారా, ఇంకా ఆ లక్ మన చేతిలో లేదు కదా, మన చేతిలో ఉన్నదంతా మనం చేయాలి. కాన్ఫిడెంట్ గా ఉండాలి, స్మైలింగ్ ఫేస్ తో ఉండాలి, కమ్యూనికేషన్ బాగుండాలి మెయిన్ థింగ్. అండ్ మన ఆన్సర్స్ స్క్రిప్టెడ్ అనిపించకూడదు. అండ్ సో నేనేమేమైతే క్వశ్చన్స్ ప్రిపేర్ అయినానో ఆ వీడియో ఎండ్ లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి, కొంచెమన్నా యూజ్ అవుతుంది కదా. సో ఈ వీడియోకి ఇంకా ఇంతే. ఫ్యూచర్ లో ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళకి ఆల్ ద బెస్ట్, అండ్ ఆల్రెడీ వీసా అప్రూవ్ అయిపోయిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి, ఎంతో కొంత హెల్ప్ అవుతుంది వాళ్ళకి వాళ్ళ ఇంటర్వ్యూలో. సో ప్లీజ్ స్టే ట్యూన్. బై బాయ్.